చేతులు దూరంగా పెడుతున్నారు. ఆమె వెళ్ళాలని బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉంది. అంత విజువల్ క్లియర్ గా ఉంటే ఆడ తీసిన ఆ విజువల్స్ ను కార్తిక్ గారు ఇప్పుడు మొయినుద్దీన్ గారికి అయితే ఆమెను మేము ప్రశాంతంగా మెల్లిగా పక్కకు తీసుకెళ్తున్నాం అని అంటున్నారు. మరి నాకైతే ఆ విజువల్స్ లో అలా కనిపించట్లేదు. పాపం ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది, పక్కన వాళ్ళని నెట్టేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరి మీకు ఎలా కనిపిస్తుంది కార్తిక్ గారు? మీకు కూడా అలాగే కనిపిస్తుంది అండి? కళ్ళ ముందు మర్డర్ జరిగినా సరే అది మర్డర్ కాదు, వాడు కూడా పొడుచుకున్నాడని చెప్పే రకం. ఇప్పుడు పరామర్శ కూడా అది ఏ పరామర్శకి వెళ్ళారు? ఆయన సిద్దిర్ అప్పలరాజు గారి కుమారుడు పరామర్శకి వెళ్ళారు, సిద్దిర్ అప్పలరాజు గారి పరామర్శకి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది? సిద్దిర్ అప్పలరాజు గారి కుమారుడు ఒక యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ వరకు అయితే పర్లేదు, అది చాలా మంది జరుగుతుంటాయి. కానీ ఆ తర్వాత కనీసం నిర్లక్ష్యంగా వ్యవహరించి కనీసం దానయ్య ఎవరైతే యాక్సిడెంట్కి గురయ్యాడో ఆ వ్యక్తిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కేసు నుంచి తప్పించుకుందామని ప్రయత్నం చేశాడు. కేసును వేరే వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం చేశారు. ఆ కేసులో కూడా ఇప్పుడు తండ్రి కొడుకు జైలుకి వెళ్ళింది. సహజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ అంటూ చేస్తే ఎవరిని చేయాలి? చనిపోయిన కుటుంబాన్ని చేయాలా, చంపేసిన కుటుంబాన్ని చేయాలా? పరామర్శ చనిపోయిన వాళ్ళకా, చంపేసిన వాళ్ళకా? కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించారు? చంపేసిన వాళ్ళం కదా. మరి దానయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదు? చనిపోయిన కుటుంబాన్ని, దానయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు కదా. వాళ్ళకి తృణమో పనమో ఏదో సాయం చేయాలి కదా. మా పార్టీ నాయకుడు కుమారుడు యాక్సిడెంట్ చేస్తే చనిపోయాడు, ఏదో అనుకోకుండా జరిగిందమ్మా, మా పార్టీ తరఫున మీకు అండగా ఉంటాము, మీ కుటుంబాన్ని మేము ఓన్ చేసుకుంటాము, మా పార్టీ తరఫున మీకు ఈ సహాయం చేస్తున్నాము, మీది పేద కుటుంబం అని నేను విన్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి సాయం చేయాలిగా. ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత అప్పలరాజు గారిని పరామర్శించినా ఇబ్బంది లేదు, కానీ ముందైతే ఆ కుటుంబాన్ని పరామర్శించాలిగా. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు? అంటే ఇలాంటి వ్యక్తుల నుంచి మీరు కొన్ని విషయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు శ్రీదేవి గారు, కొన్ని విషయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు అక్కడ మహిళని వేధిస్తున్నారు అనేది కళ్ళ ముందు కనపడుతున్నా సరే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళతో ఒప్పించడం అనేది మీరు ఆర్గ్యుమెంట్కి తప్ప దేనికి పనికిరాదు. మీరు గంట సేపు ఆర్గ్యుమెంట్ చేయండి, వాళ్ళు ఒప్పుకోరు. నిజాన్ని నిజంగా ఒప్పుకుంటే అది వైసీపీ ఎందుకు అవుద్ది? పరామర్శ కార్యక్రమాన్ని పబ్లిసిటీ కార్యక్రమం లాగా చేస్తున్నారు ఏంటని అడిగితే మాకు జనాలు వస్తున్నారు, అభిమానులు వస్తున్నారు అని చెప్తారు వాళ్ళు. మొండి వాదనకి గుడ్డి వాదనకి పెట్టింది పేరుగా మారిపోయారు వాళ్ళు, రియాలిటీలో లేరు. నిజంగా అంత జనమే వాళ్ళ వెనకాల ఉంటే మన 11 సీట్లు ఎందుకు వస్తాయండి? మన అదేంటంటే ప్రజలు ఓడిపోయారంటారు. ప్రజలు ఎప్పుడు ఓడిపోరండి? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ ఓడిపోరు, ఎప్పుడు ప్రజలే గెలుస్తారు. కొద్దిగా టైం పట్టిద్దేమో, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే గెలుస్తారు. వాళ్ళు నిజాన్ని నిజంగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, రియాలిటీకి దూరంగా ఉన్నారు, ఒక రియాలిటీ షోల్లో బతుకుతున్నారు. జనాన్ని సమీకరించాలనుకుంటే ప్రతి రాజకీయ పార్టీ సమీకరించగలదండి. ఇప్పుడు మోడీ గారు ఒక చోటుకు వస్తారు, రేపు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కు వస్తారు, ఇలా చేయరుగా. మరి మోడీ గారి కంటే ప్రజాదరణ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు? మోడీ గారి కంటే ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదు కదా. ఒక రియాలిటీని సరే మన రాష్ట్రంలో మోడీ గారికి ప్రజాదరణ లేదేమో, బయట గుజరాత్ పైన ఇలా మోడీ గారి కోసం జరగదు కదా, ఇలా కార్యక్రమాలు జరగదు కదా. పరామర్శ కార్యక్రమాన్ని పరామర్శ కార్యక్రమం లాగా చేయాలి, పబ్లిసిటీ కార్యక్రమం లాగా చేయకూడదు. చేస్తేనే ఇలాంటి మహిళా ఎస్ఐని వేధించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ ఇది పబ్లిసిటీ కార్యక్రమం లాగా చేసే చోటే ఇలాంటివన్నీ కనపడతాయి. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుందా? ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్స్ లేవుగా. అయినా నాకు తెలియకడుతా అండి, పరామర్శల కాడ జగన్ సీఎం నినాదాలు ఏంటండి? ఇది ఒకసారి కాదు, మొదటిసారి కాదు. ఇప్పుడు మొన్న ముద్రగడ్డ గారి అంత్యక్రియల్లో కూడా అక్కడ ఏమనాలి? ముద్రగడ్డ గారు అమర్ రహే అనాలి. అక్కడ జగన్ సీఎం అని నినాదం ఏంటండి? అంటే కార్యకర్తలకు తెలియట్లేదా మనం ఒక పరామర్శకు వెళ్తున్నామా, లేకపోతే జైల్లో ఉన్న అతన్ని కలవడానికి వెళ్తున్నామా? ఎవరిని ఎక్కడ జరిగిన యుద్ధంలో మురళీ నాయక్ అనేటువంటి ఒక అమర వీరుడు మన తరపున పోరాడి చనిపోయాడు. మురళీ నాయక్ అక్కడికి లోకేష్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు. ఏ నినాదాలు ఇచ్చారు? మురళీ నాయక్ అమర్ రహే అని నినాదాలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జగన్ సీఎం అన్నారు. మరి కనీసం వాళ్ళ పార్టీ రియాక్ట్ అయ్యి కార్యకర్తలు చెప్పాలిగా, ఎక్కడ ఏం నిలవాలో అక్కడ అదే ఇవ్వాలని చెప్పాలి కదా. తెలీదా? మొదటిసారి జరుగుతుంది కాదు. ఇప్పుడు అక్కడ భారత మాతకి జై అని వినపడాలి, మురళీ నాయక్ అమర్ రహే అని వినపడాలి, జగన్ సీఎం అని నాది వినపడటం ఏంటి? ఒక అమర వీరుడు వీర జవాన్ చనిపోయిన చోటుకు పోయినప్పుడు కూడా అక్కడ కూడా జనాన్ని సమీకరించడం ఏంటి?
పెళ్లి కాడికి పోయినా జనాలు, చావు కాడికి పోయినా జనాలు. ఏంటండి ఇది? ఎడిపోతుంది. సమీకరించాలనుకుంటే ప్రతి రాజకీయ పార్టీకి జనాలు ఉంటారు, అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, సమీకరించుకోవచ్చు. కానీ ప్రతి కార్యక్రమానికి సమీకరణ ఉండకూడదు కదా. ఏ కార్యక్రమాన్ని ఎలా చేయాలో అలాగే చేయాలి. పెళ్లిని పెళ్లిలాగే చేయాలి, చావుని చావులాగే చేయాలి, పరామర్శని పరామర్శలాగే చేయాలి, ర్యాలీని రోడ్ షోని రోడ్ షో లాగా చేయాలి.